హలో వెల్కమ్ గాయ్స్ నా పేరు సూర్యం. సో నేను ఇంతకుముందు ప్రీవియస్గా నా వీడియోస్ మీరు చూసినట్టయితే అవి అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. సో నేను ఎప్పుడు ఏది లాంగ్వేజ్ స్పెసిఫిక్ వీడియోస్ క్రియేట్ చేయలేదు. సో బీయింగ్ యాజ్ ఏ తెలుగు పర్సన్ నేను ఒక తెలుగు వాడిని. సో నేను అనుకున్నాను ఎందుకు ఇంగ్లీష్లో వీడియోస్ చేసి లైక్ ఏదో వరల్డ్ వైడ్ పీపుల్ వీడియోస్ చూస్తారు, ఏదో మనకు ఒక క్రెడిబిలిటీ వస్తుందని ఒక ఫీల్తో నేను వీడియోస్ చేసామని. బట్ నేను ఫస్ట్ టైం ఒక తెలుగు వాడిగా ఒక తెలుగు వాళ్ళకి ఒక చిన్న కోర్ జావా కాన్సెప్ట్ నేర్పించాలని, అది కూడా ఒక సింపుల్ అండ్ ఈజీ వేలో వాళ్ళకి అర్థమయ్యేలా నేర్పించాలని ఒక కాన్సెప్ట్తో వచ్చాను. సో నేను తెలుగులో కోర్ జావా వీడియోస్ చేయడానికి ఒక పెద్ద రీజన్ ఉంది. సో నా ఫ్రెండ్స్ చాలామంది ఐటీ, సో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేర్చుకున్నవన్నీ నా కొలీగ్స్ చాలామంది ఎవ్వరు కూడా ఐటీ చదువుకున్న వాళ్ళు ఎవరు ఐటీ జాబ్ చేయట్లేదు. లైక్ 1 or 2 పీపుల్, లైక్ నాకు తెలిసిన నాకు 2 ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. మిగతా ఎవ్వరు కూడా అది అసలు ఐటీ చేసామెందుకు అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా లేకుండా ఏదో చేసుకుంటూ ఏదో వాళ్ళ లైఫ్లో ఏ అసలు వాళ్ళు చదివిన దానికి ఏది సంబంధం లేకుండా ఏదో ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. కాకపోతే నేను పెద్ద తోపేం కాదు. నేను ఇంజనీరింగ్ 7 years చదివాను. 3 years బ్యాక్లాగ్సే రాశాను నేను. సో కానీ తర్వాత నేను ఎప్పుడైతే నా సర్టిఫికేట్స్ నా చేతికి వచ్చాయో నాకు అనిపించింది, ఓకే, లెట్స్ నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశాను. సో నేను దీనికి సంబంధించింది ఒక జాబ్ చేయాలి. బేసిక్గా నేను కాలేజ్లో కూడా ఏం చేసేవాడిని కాదు. నాకు కనీసం కాలేజ్లో మనకు సి లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది బీటెక్లో. సో 8 years బ్యాక్ నా ఇంజనీరింగ్ అయిపోయింది. సో 8-9 years బ్యాక్, అంటే విత్ బ్యాక్లాగ్స్ 8 years బ్యాక్ నా ఇంజనీరింగ్ అయిపోయింది. సో అక్కడ ఏంటంటే నేను అనుకున్నాను మనం చదువుకుంది ఐటీ, సో ఐటీ రిలేటెడ్గానే ఏదన్నా ఒకటి చేయాలి. నేను ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకుని ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలి అని ఒక ఇంటెన్షన్తోనే నేను ఐటీ ఫీల్డ్లోకి వచ్చాను. సీరియస్లీ సేయింగ్, నేను 3 years బ్యాక్లాగ్స్ పెట్టుకొని కూడా నేను ఒక టాప్ 5 MNC, టాప్ 500 ఫార్చ్యూన్ ఎంఎన్సీ కంపెనీస్లో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద కంపెనీ నేమ్ హియర్. అండ్ సీరియస్ నాకు ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు. సో నేను ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాను, నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకేముంది అంటే, బేసిక్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టమే. ఇనిషియల్గా అసలుకి ఏమి అర్థం కావడం వాడికి అసలు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం కష్టమే. కానీ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి కూడా చాలామంది ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకొని వాళ్ళు అది ఏం జరుగుతుందో అర్థం కాకుండా డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ ఆ ఫీల్డ్కి వెళ్ళకుండా ఆ కెరియర్ చూసుకోకుండా మళ్ళీ వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతున్నారు. దట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ మీ. ఎందుకంటే నేను నా ఓన్ కజిన్స్కి వాళ్ళు నాలాగా బాగుపడాలి అని చెప్పి నేను వాళ్ళకి చాలాసార్లు నేను ట్రైనింగ్ ఇచ్చి నేర్పించినా కూడా వాళ్ళు వేరే సోర్స్ని ఎన్నుకున్నారు. మళ్ళీ ఐటీ, అదొక ఐటీ ఇండస్ట్రీ అంటే కొంతమంది జస్ట్ ఏదో డబ్బుల గురించి ఆలోచించి వెళ్తారు, మ్యాక్సిమం మంచి ఇన్కమ్ ఉంటుందని. బట్ దాంట్లో కష్టం కూడా ఉంటుంది. కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నన్ను అడిగితే మాత్రం అది అసలుకి నాకైతే ఎప్పుడు కష్టం అనిపించలేదు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, నేను 4 years ఇంజనీరింగ్ అంటే 3 years బ్యాక్లాగ్ రాసి 7 years చదివిన తర్వాత ఇనిషియల్లీ ఏ ఒక్క ఇన్స్టిట్యూట్కి, ఎలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా ఏం వెళ్ళకుండా నేను పర్సనల్గా నేను ఒక డెవలపర్ అవ్వాలని ఒక చిన్న ఇంటెన్షన్తో నేను ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. ఓకే, సో నేను ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా అదే చెప్తున్నాను, డోంట్ గివ్ అప్. అర్థం కాకపోతే ఒక 10 రకాల వీడియోలు చూడండి. నా వీడియోనే చూడాలని లేదు, అర్థం కాకపోతే 10 రకాల వీడియోలు చూడండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అసలుకి మనల్ని మించిన తోపు ఎవడు ఉండడు. కాన్సెప్ట్ అసలు ఏంటి, అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, అసలు ఆపరేటర్స్ ఎందుకు యూస్ చేస్తాం, కంట్రోల్ ఫ్లో పర్పస్ ఏంటి, మెథడ్స్ యూస్ చేయాల్సిన అవసరం ఏంటి, ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి, అసలు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎందుకు యూస్ చేస్తాం, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, లైక్ ఇంటర్ఫేసెస్ అండ్ ఆబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉన్న పర్పస్ ఏంటి, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఏ పర్పస్లో యూజ్ అవుతుంది. ఇది నేర్చుకున్నారు అనుకోండి, ది బేసిక్ ఈ పాయింట్స్, లెవెల్ పాయింట్స్ నేర్చుకున్నాను అనుకోండి, మిమ్మల్ని మించిన తోపులు ఎవరు లేరు. కోర్ లెవెల్లో మీరు సక్సెస్ అయ్యారంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, సెలీనియం, హైబర్నెట్, ఇవన్నీ అలా 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 వెళ్ళిపోతాయి. ప్రతిదానికి సపరేట్ టైం స్పెండ్ చేయాలి. కానీ బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటున్న ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది అంటున్నారు కదా. సో కోర్ జావా ఇస్ లైక్ అ బేస్మెంట్ ఫర్ నాట్ ఎనీ ఫర్ లైక్ జావా ప్రోగ్రామ్ లవర్స్. ఈ రోజులో మీరు చూసినట్టయితే మెనీ లైక్ 3 billion పీపుల్స్, మీరు సింపుల్గా చూడరు, 3 billion యూజర్స్ జావా అని. ఇట్స్ నాట్ ఎ జోక్.
జావా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇండస్ట్రీలో జావా ఉంటుంది. మీరు ఒక చిన్న ఎక్లిప్స్ ఐడి యూజ్ చేశారనుకోండి, అది జావాలో రాసి ఉంటుంది. ఒక ఒరాకిల్ డెవలపర్ ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేయాలనుకుంటే ఒక జావా అవసరం. ఒక ఒక అప్లికేషన్ విండోస్లో ఒక అప్లికేషన్ రాయాలనుకున్నా కూడా ఒక జావా అవసరం మనకి. సో ఇదంతా సోది మనం తర్వాత ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాక ఏందాంలే, ప్రస్తుతానికి నాకు చెప్పాలనుకునే బేసిక్ కాన్సెప్ట్ చెప్పండి అంటే, సో డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము. అలా ఏం లేదు. సో నేను ఎంత సోది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైనా నేర్చుకోవాలని సీరియస్గా అనుకున్నప్పుడు డోంట్ గివ్ అప్, అంతే నా ఒక చిన్న సజెషన్. సో మనము నెక్స్ట్ ఇన్ అప్కమింగ్ వీడియోస్ నా ఫ్లో ఎలా ఉంటుంది, నేను చెప్పే నా క్లాసెస్ అనేది ఇదే నా ఫ్లో, క్లియర్ ఫ్లో, సింపుల్ ఫ్లో. సో బేసిక్ సింటాక్స్ చెప్తాను, డేటా టైప్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్ ఏంటి, కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుంది, మెథడ్స్ ఎందుకు యూస్ చేస్తాము. సో ఎనీవే ఓప్స్ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాల్సిందే, చచ్చినట్టు నేర్చుకోవాల్సిందే అంతే. ఇక కాకపోతే అది మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. అసలుకి అది ఎంత ఈజీగా చెప్తానంటే, అసలుకి మనం రియల్ టైంలో మనం చేసే పనులే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక ఫన్నీ వేలో నేను తీసుకెళ్తాను మీకు అర్థం అవడానికి కోసము. సేమ్ అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఇన్హెరిటెన్స్, ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ క్లాసెస్ అంటే ఏంటి, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో దాంట్లో మళ్ళీ ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఇన్ డెప్త్గా వెళ్దాం. అంటే మీరు ఓన్లీ లెవెల్ వీడియోస్లో అయిపోతుంది అనుకోకండి. జస్ట్ నేను ఒక ఫ్లో ఇచ్చాను, ఇవి మనం నేర్చుకోపోయేది. కాకపోతే ప్రతి ఒక్క వీడియో సీక్వెన్స్లో చూడండి. నెక్స్ట్ వీడియో నుంచి డైరెక్ట్గా మనము ప్రాక్టికల్లో వెళ్ళిపోతాము. ఇంట్రడక్షన్ ఎందుకు ఇచ్చానంటే, మీరు ఎవరైతే జావా నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎనీ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, జస్ట్ నాకు ఇది అర్థం అవ్వట్లేదురా బాబు, నాకు ఇది వద్దు అనే ఒక ఫీల్లో ఉండకుండా నేర్చుకొని ఖచ్చితంగా అది సాధించాలని ఒక పట్టుదలతో నేర్చుకుంటే మాత్రం ఎనీథింగ్ ఈజ్ ఈజీ. నేను ఇప్పుడు 8 years ఎక్స్పీరియన్స్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ కంపెనీ చేంజ్ అయినప్పుడు నేను జావా త్రూ కాబట్టి వాడు ఇప్పుడు కూడా నన్ను కోర్ జావా నుంచి ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. సో నేను క్లియర్గా వాళ్ళకి చెప్తాను, నాకు ఒక 1 or 2 days నాకు బ్రష్అప్ టైం కావాలి. ఎందుకంటే నేను ఎప్పుడో 8 years బ్యాక్ కోర్ జావా నేర్చుకున్నారు, మీరు అక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతారని నాకు తెలుసు. సో నేను ఇమ్మీడియట్గా మీకు ఆన్సర్స్ ఏదో చెప్పేసి నేను నా తప్పు నేను ఒప్పుకోను. నాకు తెలియదని నేను ఒప్పుకోను. సార్ నా తప్పు నేను ఒప్పుకోను కాదు, నాకు తెలియదని నేను ఒప్పుకోను. నాకు తెలుసు, కాకపోతే బ్రష్అప్ నాకు కొంచెం టైం కావాలని చెప్పి ఒక 2-3 days టైం తీసుకొని మళ్ళీ నేను ఇంటర్వ్యూ రీషెడ్యూల్ చేసుకొని నేను మళ్ళీ 8 years బ్యాక్ నేను వెళ్ళింది నేర్చుకొని మళ్ళీ వచ్చి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూని క్రాక్ చేస్తున్నాను. ఎవ్రీవన్ డస్ ద సేమ్ థింగ్, అందరూ అదే చేస్తారు. నేను 8 years ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఐ స్టిల్ డిపెండ్ ఆన్ కోర్ జావా కాన్సెప్ట్స్ టు రైట్ సమ్ కోడ్. ఓకే, కోడ్ రాయడం కోసం. సో మీరు ఏంటంటే ఒక మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోండి. నేర్చుకుంటున్నారా, ఓకే, ఆ ఫ్లోలో వెళ్ళిపోండి. మ్యాక్సిమం చాలా అంటే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, విత్ సమ్ గుడ్ ఎగ్జాంపుల్స్, ఆల్సో విత్ వెరీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ నేర్పిస్తాను, ఫన్నీ అండ్ ఈజీ వేగా. ఓకేనా? సో నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో మీకు వీడియో నచ్చినట్టయితే జస్ట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సంథింగ్ లైక్ 14 years అవుతుంది. ఐ హ్యాడ్ వెరీ గుడ్ పీపుల్, నాకు మంచి కమ్యూనికేషన్ ఉంది. ఉన్న 15K యూజర్స్లో అయినా కూడా నాకు మంచి కమ్యూనికేషన్ ఉంది. బట్ నేను మన తెలుగు పీపుల్ దగ్గర నుంచి ఒక 50K సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు అన్ని వీడియోస్ చూడండి, యూ లైక్ ఇట్. మీకు కొత్త కాన్సెప్ట్స్ నేను ఒక చిన్న పోల్ పెడతాను, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నెక్స్ట్లో మనం కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నాం, సంథింగ్ లైక్ స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ ఆర్ ఎనీథింగ్ హైబర్నేట్. మీకోసం నేను తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను ఇన్ ఈజీ వే. ఓకే, సో నేను చెప్పింది పెద్ద సోది అనిపిస్తే కొద్దిగా ఇగ్నోర్ చేయండి. జస్ట్ నా గురించి చెప్పాను, నథింగ్ ఈస్ ఇంపాసిబుల్, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో విల్ స్టార్ట్. మన నెక్స్ట్ వీడియో నుంచి మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేద్దాం. సో నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నేను మధ్యలో ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్ చేస్తూ మాట్లాడతాను. అది అలవాటు అయిపోయింది, ఇంగ్లీష్లో మాట్లాడే. సో అంటే ఒక ప్రోగ్రామింగ్ రిలేటెడ్ రాగానే ఇంగ్లీష్ వర్డ్స్ ఆటోమేటిక్గా నోట్లోకి వచ్చేస్తాయి. ఓకేనా? సో థ్యాంక్స్ అండి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను ప్రతి వీడియోలో అడగలేను, నేను కోడింగ్లో వెళ్ళిపోతే గతం నేను అదే ఒక ఫ్లోలో ఉంటాను నేను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మనం ప్రాక్టికల్స్కి వెళ్దాం. దెన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.